మకర రాశి. ఈ మకర రాశి వారికి 2024 సంవత్సరం నుంచి ఉగాది దాటిన తర్వాత 2005 వరకు ఉగాది వరకు మనకి జరిగేటటువంటి ఈ సుఖాల పరంపర, తర్వాత కష్టాల పరంపర గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఎవరికైతే కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే దోషాల వల్ల మనం తప్పులు చేస్తేనే కదా, అప్పు ఉంటేనే మనం అప్పులు కూడా మన ఇంటికి వస్తాడు. లేదా రోజు బిర్యానీ పెడతాను రారా బాబు అన్నా సరే వాడు రాడు మన ఇంటికి. అలాగే పూర్వజన్మకృత పాపం రోగరూపేణ పీడిత, మరి పూర్వజన్మ కృతం చేశాము కాబట్టి అవి గ్రహాల రూపంలో మనల్ని వెన్నాడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి 2024 సంవత్సరంలో శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేసుకోవాలి. ఇది మొదటి రెమెడీ. రెండోది, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ అర్చన చేసుకోవాలి ఇంట్లో. అది రెండో రెమెడీ. మూడవది, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండండి, నువ్వుల నూనెని ఈ యొక్క శనీశ్వరుడి పైన వేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మీరు రోజు జపించుకోవాలి. లేదా తెలియకపోతే ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రంతో జపించుకోవాలి. అలాగే ఈ ధనుస్సు రాశి వాడికి మారకుడైనటువంటి శుక్రుడితో మీరు ఏం చేయాలి? శుక్ర జపం చేసుకోవాలి, శుక్ర స్తోత్రం చేసుకోవాలి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మనము దానం చేయడం ద్వారా ఈ సకల దోషాల నుంచి మీరు తొలగిపోతారు. ఓం మహాలక్ష్మి నమః అనే మహామంత్రం జపం వల్ల మీరు చక్కటి భాగ్యవంతులవుతారు. దోషాలు పోయి శుక్రదోషం పోయి ఓం శుక్రాయ నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రుడికి ఇదైనా చేయండి, లక్ష్మీదేవి కన్నా చేయండి. ఈ విధంగా చేస్తే మీరు 2024-25 సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తు.